श्रीशैलेशदयापात्रं देवत्यादिगुणान्नवं यतीन्द्रप्रवणं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदिराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतो गदयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतः तनया विभूतिः सर्वं यदेव नियमेन वदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्गिकुलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिददितीश्वरतः स्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तं दर्शयन्निर्मिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसैषद्भिः समाकीर्णम् अङ्गैर्वेदविवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्यातिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेद्ममापि यतिशेखरभारतीनां भावः भवतिमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं ज्योतिहृतध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं दरसीरुहेक्षणं दहारवक्षस्थलशोभि कौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ఈరోజు 11వ అధ్యాయం ప్రారంభించాలన్నమాట. నిన్నటి వరకు 10వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈ 10వ అధ్యాయంలో ముఖ్యంగా దక్షిణ కన్యల యొక్క సంతాన విస్తృతిని గురించి చెప్పారు. అదంతా కూడా పరాశరుడు మైత్రేయుడు చెప్పినటువంటి విషయాలు అన్నమాట. ఆ విధంగా వంశ విస్తారాన్ని అంతా కూడా శ్రద్ధతో స్మరించేవాడు సంతానహీనుడు కాడు అని చెప్పి చివరి శ్లోకంలో చెప్పబడింది అనమాట. ఇక్కడ ఈ యొక్క ఈ 10వ అధ్యాయంలో సినీవాలి అంటే ఒక చిన్న వ్యాఖ్యానం ఒకటి చెప్పడం మర్చిపోయాను అనమాట. ఇక్కడ మనకి 8వ శ్లోకంలో 10వ అధ్యాయము వంశ సంకీర్తనే పుత్రాన్ వదిష్యేహం తయోద్విజ స్మృతిశ్చ అంగిరస పత్ని ప్రసూత కన్యకా తదా అని చెప్పి ఈ యొక్క వంశ సంకీర్తనలో చెబుతానని చెప్పి అంగిరసుని యొక్క పత్ని పేరు స్మృతి, ఆమెకు పుత్రికలే కలిగారు అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పారనమాట. సినీవాలి కుహుశ్చైవ రాకా అనుమతి రాకా చ అనుమతి తథా అనసూయా తథైవ అత్రేహ జజ్ఞే పుత్రా నగల్మషాన్. వారే సినీవాలి కుహు రాక అనుమతి అనేటువంటి వారు అని చెప్పి ఆ అత్రి మహర్షి యొక్క భార్య అనసూయ అని. ఆ తర్వాత అలాగే ఆమె ఏ కలంకం లేని కుమారుని కన్నది. ఇవన్నీ చెప్తుంది. ఇక్కడ సినీవాలి అనే దానికి ఒక అర్థం ఉన్నదన్నమాట. అదేమిటంటే చతుర్దశితో కూడినటువంటి అమావాస్య. అంటే పేరుకి ఏ పేరుకైనా ఒక అర్థం ఉంటుంది కదండి. ఇక్కడ సినీవాలి అంటే ఏమిటి? చతుర్దశితో కూడిన అమావాస్య. అంటే చతుర్దశితో కూడిన అమావాస్య ఎలా వస్తుందండి అంటే నా అండర్స్టాండింగ్లో చెప్తాను. ఉదాహరణకి చతుర్దశి మధ్యాహ్నం వరకు ఉంది అనుకోండి ఉదాహరణకి. ఆ తర్వాత అమావాస్య వచ్చింది అనుకోండి. ఎందుకంటే మనకి తిథులు అలాగే ఉంటాయి. అంటే సరిగ్గా 24 గంటలు అలా ఉండవు, కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది అనమాట. అందుకే మనం ప్రతిరోజు ఉదాహరణకి ఈరోజు నేను పూజ చేస్తున్నాను అనుకోండి, ఏ 10 గంటలకో చేస్తున్నాను. మీరు పొద్దున్నే లేచి పంచాంగం చూసుకున్నాను అనుకోండి, 8:30 వరకు ఒక తిథి ఉంటుంది. 8:30 దాటిన తర్వాత ఇంకో తిథి మారిపోతుంది అనమాట.
కొన్ని మరుసటి రోజు అదే 8:30కి మారుతుంటే మారదు, కొంచెం తేడా వస్తుంది అనమాట. ఓ అర్ధ గంట గంట అట్లా తేడా వస్తూ ఉంటుంది. ఇక్కడ చతుర్దశితో కూడిన అమావాస్య మనందరికీ తెలుసు, చతుర్దశి తర్వాత అమావాస్య వస్తుందని. కాబట్టి ఈ చతుర్దశితో కూడిన అమావాస్యని సినీవాలి అంటారండి. అది ఎవరి కోసంలో కూడా ఇవ్వబడింది అన్నమాట. సినీవాలి అంటే దానికి అర్థం అది. అదేదో చక్కగా పేరు కూడా సినిమాల్లో ఉన్న సినీ వాలి అంటే వాలి అంటే హిందీలో చెప్పుకున్నాం కూడా, సినీ వాలి అంటే సినిమాలో నటించే అనే అర్థంలో స్ఫురిస్తున్నాం మనకి, అంటే వేరే భాషలో. అదేవిధంగా కుహు అని చెప్పబడింది, అంటే వాళ్ళ నలుగురు పేర్లు. అంటే తమాషను చూడండి, వాళ్ళ పేర్లు కూడా. కుహు అంటే పాడ్యమితో కూడిన అమావాస్య. బాగా గమనించండి, మొదటిదేమో చతుర్దశితో కూడిన అమావాస్య. కుహు అంటే పాడ్యమితో కూడిన అమావాస్య. అంటే ఏమిటి, అమావాస్య తర్వాత పాడ్యం వస్తుంది కదా, విద్యా తదియా, ఆ తర్వాత ఇలా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండు కలిసి, ఒకటేమో ముందు చతుర్దశితో కూడిన అమావాస్య, ఇంకోటి కుహు అంటే పాడ్యమితో కూడిన అమావాస్య. సరే, అమావాస్య అయిపోయింది, ఆ తర్వాత పూర్ణిమ కూడా ఉంటుంది కానీ, రెండు పౌర్ణమికి ముందు పౌర్ణమికి తర్వాత కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏ విధంగానైతే అమావాస్య చతుర్దశితో కూడిన అమావాస్య శనివాలి అంటారో, చతుర్దశితో కూడిన పూర్ణిమ అది ఎలా ఏమంటారు, రాక అని అంటారు. రాక అని అంటారు. అనుమతి అంటే ఏమిటి, పాడ్యముతో కూడిన పూర్ణిమ. ఈ నాలుగు అన్నమాట. అంటే వాళ్ళ పేర్లలో ఉండేటువంటి వాటికి అర్థం కూడా చెప్పబడింది అనమాట. కాబట్టి ఈ నలుగురు కుమార్తెల యొక్క పేరు సినీవాలి, కుహు, రాక, అనుమతి అని చెప్పబడింది. దానికి అర్థాలు ఏమిటంటే, సినీవాలి అంటే చతుర్దశితో కూడిన అమావాస్యను అలా అంటారు. కుహు అంటే పాడ్యముతో కూడిన అమావాస్య. అదేవిధంగా పౌర్ణమికి కూడా చతుర్దశి పాడ్యమి వస్తుంది కదండి. కాబట్టి చతుర్దశితో కూడినటువంటి పూర్ణిమని ఏమంటారు, రాక అంటారు. అనుమతి అంటే పాడ్యమతో కూడిన పూర్ణిమ. తర్వాత దత్తోడి అనేటువంటి ఒక పదం కూడా ఉంది అనమాట ఇక్కడ. సోమం దుర్వాసనం చైవ దత్తాత్రేయం చ యోగినం ప్రీత్యాం పులస్త్య భార్యాయాం దత్తోలి తస్సుతో అభవత్. దత్తోలి అనే కుమారుడు కలిగాడు. ఎవరిందు, పులస్తునకు భార్య అయినటువంటి ప్రీతి యందు. అనసూయ సోముని దుర్వాసుని యోగీశ్వరుని దత్తాత్రేయుని కన్నది అనసూయ. పులస్తునికి భార్య అయినటువంటి ప్రీతి యందు దత్తోలి అనే కుమారుడు కలిగాడు. ఇక్కడ దత్తోళి అనే దాన్ని కొన్ని పుస్తకాల్లో దత్తోత్రి అని కూడా ఒక పాట అంతరం అంటారు. అంటే వేరే వేరే విధంగా కూడా చెప్పబడింది అనమాట. కాబట్టి ఇది అంటే మీకు ఆ రోజు చెప్పడం మర్చిపోయాను. కాబట్టి సినీవాలి, కుహు, రాక, అనుమతి అనే దానికి చక్కటి వ్యాఖ్యానాలు కూడా పంచుకున్నాం అనమాట. సరే, ఈరోజు మనం 11వ అధ్యాయానికి పోదాం. ఈ 11వ అధ్యాయం మనం పూర్తిగా శ్లోకాలు అయితే చదవడం జరిగింది. కాబట్టి ఈరోజు రెండో సెషన్లో కూడా ఒక 15 నిమిషాల వరకు శ్లోకం చదువుకొని, ఆ తర్వాత 9, 10, 11 అధ్యాయాలు చదవడం మీ మీ వంతు అన్నమాట. ఈరోజు ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాను, ఎందుకంటే 2 రోజులుగా అవకాశం ఇవ్వలేకపోయాను. ఈరోజు మాత్రము ఖచ్చితంగా ఇస్తాను చదవడానికి. సరే, ఆ తర్వాత ఇంకో విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి రామాయణంలో అంటే కారణాలు ఏదైనా ఉండొచ్చులేండి, అది మేము అంటే నాకు కారణాలు తెలియకపోవచ్చు. చాలామంది చదివేవాళ్ళు, చాలా అంటే అక్కడ ఒక్కోసారికి కాంపిటీషన్గా ఉండేది, స్పర్ధ అంటారు, అది కూడా ఉండేది అనమాట. నేను చదువుతాను స్పర్ధ ఉండేది. తర్వాత చివరికి పాపం శిరీష గారు ముందుగానే వాళ్ళ పేర్లు చెప్పడం ఇవన్నీ జరుగుతుండేది. కానీ మరి విష్ణు పురాణంలో మరి పుస్తకాలు లేఖనం తెలియదు, అటువంటి స్పర్ధ కనబడలేదు. పాపం విజయలక్ష్మి గారు మీ అందరి గౌరవాన్ని వారు కాపాడుతున్నారు. అప్పుడప్పుడు శిరీష గారు చదువుతున్నారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పులున్నా పర్వాలేదండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా, అంటే స్క్రిప్ట్ తెలుగులోనే ఉంటుంది జనరల్గా. మనం ఎవరు కూడా సంస్కృత స్క్రిప్ట్ ఎవరు చదవటం లేదండి ఈ రోజుల్లో. ఎంత పెద్ద ఉద్దండ పండితులుగా తెలుగు స్క్రిప్ట్లోనే చదువుతున్నారు, రాయటం కూడా తెలుగు స్క్రిప్ట్లోనే రాస్తున్నారు, కాకపోతే సంస్కృత పదాలు. కాబట్టి అవి ఏమైనా మీకు తప్పులు ఉంటే కూడా పర్వాలేదు, చదవండి. ధైర్యం చేసి చదివితేనే ఏ విద్య అయినా నెమ్మదిగా నేర్చుకోగలుగుతామండి. ఏదైనా అంతే అన్నమాట. ఏ విద్య అయినా కూడా మనం ధైర్యంగా, అందుకే పిల్లలు తొందరగా నేర్చుకోగలుగుతారు, మనం నేర్చుకోలేము. ఒకటే కారణం ఏమిటంటే, వాళ్ళు పడ్డా పర్వాలేదు అని ధైర్యంతో ముందుకు పోతారు. మనం అయ్యో పడితే ఏమవుతుందో అని కొంచెం వెనకాడు. అది వయసుతో వచ్చినటువంటి భయాలు అన్నమాట. అవి తప్పించుకోలేము మనం. కానీ ధైర్యం చేసి ఏ వయసులో ఉన్నా ఏదైనా సాధించవచ్చు అనేది చాలామంది నిరూపించారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, గమనించాను ఈ మధ్య, ఈ మొత్తము మనం విష్ణు పురాణం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఒకరు ఇద్దరు తప్ప వేరెవరు కూడా ముందడుగు వేయటం లేదు చదవడానికి. ఏదైనా ఇబ్బందులు ఉంటే సరే పర్వాలేదు,
కానీ అందరూ చదివితే ఏమిటంటే క్లాసులో ఒక తరగతిలో ఒక విద్యార్థికి, ఊరికి ఉదాహరణ చెప్తున్నా, ఒక విద్యార్థికి 99 మార్కులు వచ్చిందండి. దురదృష్టవశాత్తు ఉండేటువంటి 40 మంది విద్యార్థుల్లో ఒక 20 మంది సగానికి పైగా ఫెయిల్ అయిపోయారు. కానీ వచ్చిన మార్కు పాస్ అయిన వాళ్ళలో మంచి మార్కులు, ఒకరికి 99 కాదు, ఒక 10 మందికి 99, మిగిలిన వాళ్ళకి 98 అలా వచ్చాయి. ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో తరగతి ఉపాధ్యాయుడికి సంతోషం ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఉత్తీర్ణులు అవలేకపోయారు చూడండి, ఆ విద్యార్థుల గురించి ఆలోచిస్తుంటారు. అయ్యో వీళ్ళు ఎందుకు ఉత్తీర్ణులు అయిపోయారు, అంతేగాని 99, 98 వచ్చిన వాళ్ళు సగం మందే కాబట్టి సంతోషించరు. నా ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా మనస్ఫూర్తిగా చదవండి, ఇబ్బంది ఏమీ లేదు. ఏదైనా తప్పులు ఉంటే కూడా మనమే కాబట్టి, బయట వాళ్ళు ఎవరు కాదు. ఇదేమి ఎక్కడ మనం కాంపిటీషన్లు పంపటం లేదు, మీరు చదివింది కాబట్టి చదవండి ధైర్యంగా. చదివితే కాస్త కూస్త వస్తుందండి, ఇవేమి కష్టమైన పదాలు కాదు. సంస్కృతంలో ఇంకోటి మీకు అంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నాను, ఎందుకంటే మిమ్మల్ని కాస్త ఉత్తేజపరచాలి కదండి. ఇన్ని రోజులు చూశాను మీలో మీరే వస్తారని, కానీ రావటం లేదు. కాబట్టి కాస్త వెంకటరామన్ గారు వీరు చదివేవారు బాగా. వెంకటరామన్ గారు పాపం వయస్సును పక్కన పెట్టి మనతో పాటు చదివేవారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే రామాయణం చదివారో వాళ్ళు ముందడుగు వేయండి, పర్వాలేదు. పదాలు కూడా రామాయణం కంటే కొంచెం కష్టమైన ఉండవచ్చు పదాలు, కానీ అవే నేర్చుకోండి. ఎప్పుడే మనం కష్టమైన పని చేసాం అనుకోండి ఇష్టంగా, ఆ తర్వాత చిన్న చిన్న పనులు, సులభమైన పనులు చాలా సులభంగా చేయగలుగుతాం. ఎందుకంటే కష్టాందే మనం ఒక 10 కిలోమీటర్లు నడవగలిగితే 2 కిలోమీటర్లు పక్క దూరంలో ఉండేటువంటి ఎవరింటికైనా సులభంగా పోగలుగుతాం. కాబట్టి మీరు అందరూ చదవండి ధైర్యంగా, ఇబ్బంది ఏమి లేదు. అది మరి ఆ శిరీష గారికి ఆ బాధ్యత ఇచ్చేసాను అనమాట. ఎవరినన్నా బాగా ఉత్సాహపరిచి చదివించడం ఆమె బాధ్యత. సరే, తర్వాత మనం ఈరోజు పాఠానికి వచ్చేద్దామండి. మనకి ఏకాదశోధ్యాయం అంటే 11వ అధ్యాయంలో ముఖ్యంగా విషయం ఏంటంటే ధ్రువస్య వన గమనం. వన గమనం అంటే ఏమిటి? వెళ్ళటం, వనానికి వెళ్ళటం. ధ్రువ అంటే మనకి ధ్రువ చరిత్ర తెలుసు కానీ మనందరికీ తెలుసు. ధ్రువుడు అనేటువంటి అతని యొక్క చరిత్ర అంతా కూడా తెలుసు అనమాట మనకి. అదే సమయం ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. అదేవిధంగా మరీచి ప్రముఖ ఋషి వృత్తాంతశ్చ అంటే ఏమిటి? మరీచి ప్రముఖ ఋషి యొక్క వృత్తాంతము, వృత్తాంతశ్చ అంటే అది కూడా అని అర్థం అండి. ఎందుకంటే ధ్రువస్య వనగమనం, మరీచి ప్రముఖ ఋషి వృత్తాంతశ్చ. ఇది సరే. పరాశర ఉవాచ, ఏం చెప్పాడు ఆయన పరాశరుడు? ఎందుకంటే మనం వీరిరువురి మధ్య సంభాషణ అనమాట. వీరిరువురి మధ్య సంభాషణే ఈ విష్ణు పురాణం ఇప్పటి వరకు కూడా జరుగుతుంది అనమాట. అంటే మైత్రేయుడు పరాశరుడు వీరిరువురి సంభాషణ జరుగుతుంది, ముందుకు పోతుంది అనమాట. సరే, ఆయన ఏం చెప్తున్నాడు? ప్రియవ్రతోత్న పాదౌ మనోహ స్వయంభువస్యతు ద్వౌ పుత్రో మహావీర్యౌ ధర్మజ్ఞౌ కథితౌ తవ. ఇక్కడ ధ్రువ చరిత్ర అంటే నేరుగా ధ్రువుడు అనేవాడు ఉన్నాడు అలా కాకుండా, అసలు ధ్రువుడు అనేవాడు ఎవరు, ఎవరికి జన్మించారు, వారి తాత ముత్తాతలు ఎవరు, ఈ విధంగా కాస్త మనం ఏమంటాం దాన్ని బ్యాక్గ్రౌండ్ అంటాం అనమాట. అది ఇస్తున్నాడు ఇక్కడ. ఏమని? మైత్రేయ ప్రియవ్రతో ప్రియంవ్రత ప్రియవ్రత ఉత్తాన పాదౌ. పాదం అంటే అక్కడ ద్వంద్వవచనం, ఇరువురు గురించి చెప్పారు కాబట్టి పాదౌ. ఉత్తాన పాదౌ అంటే ఉత్తాన పాదుడు, అదేవిధంగా ప్రియవ్రతుడు. ఎవరు వీళ్ళు ఇరువురు? స్వయంభువ మనువుకు మనోహం స్వయంభువస్యతు అని చెప్పబడింది. అంటే స్వయంభువుని యొక్క పుత్రులు అన్నమాట ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఇద్దరు కుమారులు కలిగారని. ద్వౌ పుత్రౌ, ద్వౌ అంటే రెండు, ఇరువురు కుమారులు. ఎలాంటి వారు? సుమహావీర్యౌ ధర్మజ్ఞౌ కథితౌ తవ. అంటే ఇవన్నీ తౌ ఔ అని ఎందుకు వస్తుంది? ద్వివచనాలు, ఇరువురు గురించి చెప్తున్నారు కాబట్టి అన్నీ కూడా ఇక్కడ ద్వౌపుత్రం అని చెప్పి సుమహావీర్య అన్నాడు అనుకోండి, అంటే ఒక ఏకవచనం అవుతుంది. అది ఎవరు మరి అనేది మనకి సందేహం వస్తుంది. కాబట్టి ఇరువురిని కూడా మహావీరులు అనేటువంటి విషయం అర్థంలో సుమహావీర్యం ధర్మజ్ఞం, ఎలాంటి వాడు? ధర్మజ్ఞులు వాళ్ళు అని నీకు కథితౌ తవ, అంటే వారి ఇరువురి గురించి కూడా నీకు కథితౌ తవ అంటే నీకు అని. అంటే ఏమిటి? నీకు చెప్పాను కదా అని చెప్తున్నాడు. మరి ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు? ఆ విషయం మనం కూడా చదువుకున్నాం అనమాట. ఎక్కడ చదువుకున్నాం మనం? 7వ అధ్యాయంలో చెప్పాం. మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్పడం లేదు, నేను 7వ అధ్యాయంలో చెప్పాను చెప్పడం లేదు, కానీ నీకు చెప్పాను కదా అంటున్నారు. మరి ఆయన ఎక్కడ చెప్పారు ఏమిటి అనే విషయం మనకి 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో వస్తుందన్నమాట. ఏమని? తతో బ్రహ్మ. ఇక్కడ ఏమైందంటే మనకి యొక్క రుద్రుడు అనేటువంటి వాడు
పుట్టడము, రుద్రుడు అనే పేరు గలవాడు. అతని పెట్టబడినటువంటి పేరు అన్నమాట అది. అతను సౌమ్య అసౌమ్య తథా శాంత అశాంతై త్రిత్వం చ స ప్రభు విభేద బహుదా దేవ స్వరూపై అసితై స్థితై అని 13వ శ్లోకం. ఆ తరువాత తతో బ్రహ్మ ఆత్మసంభూతం పూర్వం స్వయంభువం ప్రభు ఆత్మానమేవ కృతవాన్ ప్రాజాపత్యే మనుం ద్విజ అని చెప్పి చదువుకున్నాం. అంటే ఏమిటి? బ్రహ్మ తనకు మొదటగా పుట్టిన స్వయంభువ మనువును తన స్వరూపమైన వారిని ప్రజాపతి స్థానం నిర్మించాడు. ఆ తర్వాత ఇక్కడ సృష్టి కార్యం కొరకై తన దేహం నుండి జన్మించిన తపస్సు చేసి కల్మషాలను తొలగించుకున్న శతరూపాను నారీ రత్నాన్ని ఆ ప్రభు దేవుడైన స్వయంభువ మనువు పత్నిగా స్వీకరించాడు. శతరూపాంచతాం నారీం తపో నిర్ధూత కల్మషాం స్వయంభువో మనుదేవ పత్నీత్వే జగృహే విభు. అక్కడ అతని వల్ల శతరూప వల్ల అనే ఆమె ప్రియవ్రతుడు ఉత్తానపాద అనే కుమారులను ప్రసూతి ఆకూతి అనే కుమార్తెను పొందింది అని చెప్పి చెప్పబడింది. తస్మాచ్చ పురుషాత్ దేవి శతరూప వ్యజాయత ప్రియవ్రతోత్తాన పాదవు ప్రసూత్య ఆకూతి సంగీతం. ప్రసూతి ఆకూతి అనేటువంటి కుమార్తె అని చెప్పి కన్యాద్వయం చ ధర్మజ్ఞ రూపౌదార్య గుణాన్వితం రూప ఔదార్య గుణ అన్వితం దదౌ ప్రసూతిం దక్షాయ తదా ఆకూతిం రుచేహ పురా. కాబట్టి ఇక్కడ ప్రసూతి ఆకూతి ఇద్దరు కుమార్తెలు కలిగారు అని చెప్పి ఆ కన్యలు ఇరువురు కూడా రూపంలోనూ సౌందర్యంలోనూ సుగుణాల్లోనూ సుసంపన్నులు. వారిలో ప్రసూతిని దక్షిణకు ఆకూతిని రుచికి ఇచ్చారు అని వివాహం చేయడం జరిగింది అని చెప్పి ఇవన్నీ చదువు వచ్చామండి. ఆ తర్వాత స్వయంభూ మన్వంతరంలో యాములు అనేవి ఎందుకంటే నేను చెప్పాను అనమాట, నీకు ముందుగానే చెప్పాను కదా అని. కాబట్టి ఎక్కడ చెప్పారు ఏమి చెప్పారని మనం కొద్దిగా చదవడం జరిగిందనమాట. ఇదే విషయాన్ని మనకి భాగవతంలో కూడా పోతన గారు చాలా చక్కగా వివరించారన్నమాట. అక్కడ మహాభాగవతంలో కూడా అంటే పోతన విస్తృతమైనటువంటి ఆంధ్ర మహాభాగవతంలో దాంట్లో మనకి తృతీయ స్కందంలో చెప్పబడింది అనమాట. ఇదే విషయాన్ని తృతీయ స్కందంలో 388వ శ్లోకంలో ఇదే విషయాన్ని అంటే ఈ స్వయంభూమను యొక్క జన్మ అంటే ఆయన ఎలా పుట్టాడు ఏమిటి అనేటువంటి విషయాలు మనకి తృతీయ స్కందంలో 388వ శ్లోకం 8వ పద్యంగా చెప్పబడింది అనమాట. అక్కడ కూడా ఇదే విషయాన్ని చెప్పబడింది. ఏమని? ఎదురు చూచు యథోచిత కృత్యకరణ దక్షుండగుచుండ చతుర్ముఖుని దేహంబు ద్వీదంబైన నట్టి రూపద్వైభాగంబు స్వరాట్టగు స్వాయంభువ మనువును తన్మహిషియగు శతరూపయను కన్యయుంగా మిథునంబును జనయించే ఆ మిథునంబులను ప్రియవ్రతోత్తాన పాదులను పుత్రత్వయంబు నాకూతి దేవహూతి ప్రసూతులను కన్యకాత్రయంబును కలిగి అందు నాకూతిని రుచునకును దేవహుతి గర్గమునకును ప్రసూతిని దక్షిణకును ఇచ్చే వీరల వలన కలుగు ప్రజాసంతతుల చేత జగంబులు పరిపూర్ణంబులయ్యే. ఇదే విషయాన్ని సరిగ్గా అలాగే చెప్పబడింది మాట. ఏదైతే మనం ఇప్పుడు చదువుకున్నామో స్వయంభువశ్చతు ద్వౌపుత్రౌ సుమహావీర్యౌ ధర్మజ్ఞౌ కథితౌ అని చెప్పి ఈ చెప్పబడిందో అదే ఇక్కడ కూడా భాగవతంలో కూడా ఆంధ్ర మహాభారతంలో కూడా మన నన్నయ్య గారు చాలా బొమ్మర పోతన గారు చాలా చక్కగా చెప్పారనమాట ఈ విషయాన్ని. ఆ తర్వాత మనం తయోహో ఉత్తాని ఇక్కడ ఎందుకు నాకు అంటే ఈ పోతన భాగవతంలో కూడా రెఫరెన్స్ ఎందుకు ఇవ్వగలిగానంటే అది మనం అంటుంటాం కాకతాళీయం అని సంస్కృతంలో ఒక పదం చెప్పబడతారు. కాకతాళీయం అంటే ఏమిటి? పైన కాకి ఉంది అనుకోండి, అది ఏదో తింటుండే తప్పనికి మన తలపైన పడుతుంది అంటే ఊహించినటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. అలాగా ఈ మధ్యకాలంలో ఎందుకో ఇప్పటికే 2-3 సార్లు చదవడం జరిగింది ఈ యొక్క మహాభాగవతము. కానీ మళ్ళా చదువుదామని కొంతకాలంగా చదువుతూ ఉంటే మనం విష్ణు పురాణంలో ఏ ఘట్టం జరుగుతున్నదో అదే ఘట్టం ప్రస్తుతం నేను చదివేటువంటి ఈ పోతన యొక్క భాగవతంలో చదువుతున్నాం. అందువల్లే ఈ రెండు కూడా కోరేట్ లేకుంటే అది ఎప్పుడో చదివితే మనకు జ్ఞాపకం ఉండేది కాదు. సరే, ఆ విషయాన్ని పంచుకోవడం జరిగింది. ఆ తరువాత మనం తయోహో 2వ శ్లోకం చదువుదాం. తయోహో ఉత్తానపాదస్య సురుచి ఉత్తమ సుత సురుచ్య
ఉత్తమ శుచః అభీష్టాయాం అభూత్ బ్రహ్మన్ పితురత్యంత వల్లభః. అంటే ఆ ఉత్తానపాదునకు మిక్కిలి ఇష్టురాలైనటువంటి సురుచి అనే భార్య యందు పుత్రుడు జన్మించాడు. అతని పేరేమిటి? ఉత్తముడనేటువంటి కుమారుడు కలిగాడు. కాబట్టి తయోహో ఉత్తానపాదస్య సురుచ్యాం, సారీ సురుచి కాదండి, సురుచ్యాం. సురుచ్యాం అంటే ఏమిటి? సురుచి యందు అంటే ఆమెకు జన్మించాడనమాట. ఎటువంటి వాడు? ఉత్తమ సుత అభీష్టాయాం అభూత్ బ్రహ్మన్ పితురత్యంత వల్లభ. అది కూడా పితు అత్యంత వల్లభ అన్నాడు. అంటే వల్లభ అంటే ఏమిటి? చాలా ఇష్టమైనటువంటి వాడు, అంటే ప్రీతి, ఎక్కువ ప్రీతి కలిగినటువంటి ఉత్తముడనే కుమారుడు కలిగాడు. ఎవరికి? బ్రాహ్మణోత్తమ ఉత్తానపాదునకు మిక్కిలి ఇష్టురాలైనటువంటి సురుచి అనే భార్య యందు. అభీష్టాయాం, అభీష్టాయం అంటే ఏమిటి? చాలా ప్రీతి, అంటే ఇరువురు భార్యలు ఆయన. కాబట్టి సామాన్యంగా ఇరువురు భార్యలు ఉన్నప్పుడు కాస్తో కూస్తో ఒకరి పైన ఎక్కువ ప్రీతి ఉండడం, అనేక కారణాలు ఉండొచ్చు, దానికి ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇంకొక భార్య ఎందుకు కొంచెం తక్కువ ఉండడం, సమానంగా చూసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, అయినా కూడా కనీసము వీళ్ళ ఇరువురులో ఆ భావన ఉంటుంది. ఇరువురు భార్యను చేసుకున్నప్పుడు ఇరువురు భార్యల్లో కూడా ఆ భావన ఉంటుంది. వేరే ఆమెను ఎక్కువ ప్రీతిగా చూస్తున్నాడు అనే భావన ఉంటుంది. అంతేగాని ఎవరు కూడా నన్ను బాగా చూసుకుంటారని చెప్పరండి. ఇద్దరు ఉన్నప్పుడు, ఒకరు ఉన్నప్పుడు ఆ సమస్య లేదనుకోండి. ఆ విధంగా ఇక్కడ కూడా ఏమైనది? బ్రాహ్మణోత్తమ వారిలో ఉత్తానపాదునకు మిక్కిలి ఇష్టురాలైనటువంటి సురుచి అనే భార్య యందు అభీష్టాయాం అభూత్ అంటే కలిగినది. బ్రహ్మన్, ఇక్కడ బ్రహ్మన్ అంటే బ్రాహ్మణోత్తమ అని సంబోధన అనమాట. వారిలో ఉత్తానపాదునకు ఇష్టురాయిన సురుచి అనేటువంటి భార్య అనమాట. ఆమె పేరు సురుచి ఎందు, అది కూడా ఎక్కువ ప్రీతి కలిగిన ఉత్తముడనే కుమారుడు కలిగాడు. పితు అత్యంత వల్లభ అంటే ఎక్కడ సందేహానికి తావు ఇవ్వకుండా రాయబడిందండి, ఏ పురాణాలు కానీ ఏ భాగవతం ఏది కూడా. అందుకే ఇక్కడ సరే ప్రీతి అయినటువంటి భార్య యందు కుమారుడు కలిగాడు, ఆ కుమారుని ఎడల కూడా ప్రీతి ఉండాలని లేదు కదండి. ఒకవేళ ఈ భార్య యందు ప్రీతి ఉండవచ్చు, కానీ ఇంకొక భార్య యందు కలిగినటువంటి కుమారుడు పైన ప్రీతి ఉండవచ్చు. కానీ ఇక్కడ అలా లేదు. అందుకనే ఎటువంటి సందేహాలు తావు లేకుండా చెప్పేస్తున్నాడు ఇప్పుడే. ఏమని? పితు అత్యంత వల్లభ. ఎలాగైతే భార్య యందు ఎక్కువ ప్రీతి కలదో ఆయనకి, ఆ భార్య యందు కలిగినట్టు ఉత్తముడనే కుమారుడు కలిగాడు. అతని యందు కూడా ఈ యొక్క స్వయంభూమనుకు ప్రియ, చాలా ప్రీతివంతుడు. అంటే ఆ ఉత్తముడనే కుమారుడు కలిగాడు, అతని యందు ప్రీతి ఎక్కువ. ఆ తర్వాత ఇంకొక భార్య ఉన్నది, ఆమె పేరు సునీతి అనేటువంటి భార్య. సునీతిర్నామయ రాజ్ఞ తస్యాం అభూత్ మహిషీ ద్విజ స న అతి ప్రీతమాన్ తస్యాం తస్యాచ అభూత్ ధ్రువసుతః. ధ్రువసుతః, ధ్రువుడనేటువంటి కుమారుడు కలిగాడు అనమాట. ఇంతకు ఎవరి యందు? సునీత అనే ఆమె, ఆ రాజు యొక్క పట్టపురాణి సునీతి అనే ఆమె. సునీతిర్నామ యా రాజ్ఞ తస్య అభూత్ మహిషి ద్విజ. అభూత్ మహిషి అంటే పట్టపురాణి అర్థం, అంటే నెంబర్ 1 అన్నమాట. భార్యలో నెంబర్ 1 ఆమె. కానీ దురదృష్టవశాత్తు ప్రేమ ఎవరి పైన ఉన్నది? రెండో భార్య పైన ఉన్నది. అది సర్వసాధారణం కదండి. ఏ పురాణాలు తీసినా, ఏది తీసినా కూడా, ఏ చరిత్ర చూసినా కూడా రెండో భార్య అంటే ఆమె ఎందుకు ప్రీతి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మొదటి భార్య తగ్గినప్పుడే రెండో భార్య గురించి ఆలోచిస్తాను. కాబట్టి ఇక్కడ ఆ విధంగా సునీతి అనేటువంటి ఆమె పట్ల రాజుకు దాంపత్య ధర్మ సంబంధమైన ప్రీతి మాత్రమే కలదు. స నా అతి ప్రీతిమాన్ తస్యాం. స అంటే ఇక్కడ ఆ రాజు అని అర్థం. ఆ రాజునకు నా అతి ప్రీతిమాన్, నా అతి ప్రీతిమాన్ అంటే ఎక్కువ ప్రీతి లేదు. తస్యాం ఆమె యందు, తస్యాభూ ధ్రువ సుత, అటువంటి ఆమె యందు, ఆ రాజుకు ఆమె యందు ధ్రువుడనేటువంటి కుమారుడు జన్మించాడు. ఇక్కడ చూడండి, అంటే ఆమె ఎడల రాజుకు ఎటువంటి ప్రీతి ఉన్నది? దాంపత్య ధర్మ సంబంధమైన ప్రీతి మాత్రమే కలదు అని చెప్పారు.
అంటే ఇంకా మనకేం సందేహం లేదనమాట. దాంపత్య సంబంధమైన ప్రీతి మాత్రమే కలదు, అదే అనమాట. కాబట్టి సునీతిర్నామయా రాజ్ఞా తస్య అభూత్ మహిషీ ద్విజ స నా అతి ప్రీతిమాన్ తస్యాం. ప్రీతి లేదని చెప్పలేదు, నా అతి ప్రీతిమాన్, ఎక్కువ ప్రీతి లేదు ఆమె ఎందు. ఎక్కువ ప్రీతి లేదంటే ఏమిటి? దాంపత్య సంబంధమైనటువంటి ప్రీతి మాత్రమే కలదు. ఆ రాజుకు ఆమె యందు ధ్రువుడనేటువంటి కుమారుడు జన్మించాడు. బాగానే ఉంది. కాబట్టి ఇద్దరు కుమారులు, ఇద్దరు భార్యలకి జన్మించారు. సరే, ఇప్పుడు రాజాసన స్థితస్య అంకం, రాజ ఆసన స్థితస్య అంకం. కాబట్టి రాజాసన స్థితం అంటే ఏమిటి? ఆ తండ్రి సింహాసనంపై అధిష్ఠించి ఉండగా, స్థితం అంటే ఉన్నటువంటి, ఎక్కడ? రాజ ఆసన స్థితం, ఆ సింహాసనంపై అధిష్ఠించి ఉండగా, పితు భ్రాతరం ఆశ్రితం, అతని ఒడిలో ఎవరున్నారు? సోదరుడైన ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. పితు ఆశ్రితం, పితు భ్రాతరం ఆశ్రితం దృష్ట్వా ఉత్తమం ధ్రువ చక్రే తం ఆరోఢుం మనోరథం. మనోరథం అంటే ఏమిటి? కోరిక అనమాట. పాపం ధ్రువుడికి ఏమి కోరిక కలిగింది? ఆ విధంగా అతని ఒడిలో సోదరుడైన ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. అది చూచి ధ్రువుడు కూడా దృష్ట్వా ఉత్తమం, దృష్టోత్తమం అంటే దృష్ట్వా ఉత్తమం, ఆ ఉత్తముని చూచి, దృష్ట్వా అంటే ధ్రువ, ఎవరు? ధ్రువ చక్రే తం ఆరోఢం. చక్రే అంటే ఏమిటి? చేసుకున్నాడు, కలిగాడు. ఏమిటి ఇంతకీ? తమ ఆరోఢం అంటే అది చూసి ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలనేటువంటి మనోరథం, కోరిక, చక్రే అంటే కలిగిన వాడయ్యాడు. కాబట్టి రాజాసన స్థితం అంకం పితు భ్రాతరమాశ్రితం దృష్ట్వా ఉత్తమం ధ్రువ చక్రే తమ ఆరోఢం మనోరథం. సరే, ఆ విధంగా ఆయన కూడా పాపం, మామూలుగా మన ఇళ్లలో కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఒకవేళ తమ్ముడు అమ్మ ఒడిలో కూర్చొని ఉంటే చెల్లెలు వెంటనే పోయి వాడిని పక్కకి లాగి పడేస్తుంది అనమాట. ఆ విధంగా లేదు, అక్క కూర్చొని ఉంటే తమ్ముడు లాగి పడేది. ఇవన్నీ సాధారణంగా జరిగేటువంటి, అంటే ఒక ఈర్ష్య అనమాట. చిన్నపిల్లలు అది సర్వసాధారణ, పెద్దవాళ్ళకే ఉంటుంది ఈర్ష్యలు, ఇక చిన్నపిల్లలు అది ఉంటుంది అనమాట. కాబట్టి ఇద్దరిని దగ్గరికి చేర్చుకుంటే ఇద్దరు సంతోషపడతారు. కానీ ఇక్కడ ఏమి జరిగింది మరి? వీరిరువురు అలా ధ్రువుడు అనుకున్నాడు తండ్రి దగ్గరికి పోయి కూర్చోవాలి, ఏ విధంగా అయితే అన్న కూర్చున్నాడు అని. కానీ ఆ తరువాత ఏమి జరిగినది? ప్రత్యక్షం భూపతి తస్యాహ సురుచ్యాన అభ్యనందత ప్రణయేన ఆగతం పుత్రం ఉత్సంగారోహణోత్సుకం. ఉత్సంగ ఆరోహణ ఉత్సుకం. ఉత్సంగం అంటే పుత్రం, పుత్రం అంటే కుమారుడు. ఉత్సంగం అంటే ఏమిటంటే ఓడి అని అర్థం. ఉత్సంగం అంటే ఉత్సంగ ఆరోహణ ఉత్సుకం. కానీ ఉత్సంగ ఆరోహణ అంటే ఏమిటి? ఆ ఒడిలో కూర్చోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి అన్నమాట. ఆరోహణ ఉత్సుకం అంటే ఉత్సాహం కలిగినటువంటి వాడు. సపత్ని తనయం దృష్ట్వా తమ్ అంకారోహణ ఉత్సుకం పితు పుత్రం తదారూఢం సురుచిర్ వాక్యం అబ్రవీత్. అని ఇదంతా కూడా ఆమె చూస్తుంది అన్నమాట. ఎవరు? ఆ సురుచి అంటే ఇతని యొక్క సవతి తల్లి చూస్తుంది అన్నమాట. అసలు తల్లి లేదు అక్కడ, సీన్లో లేదు. అప్పుడు ఇక్కడ ప్రేయసి అయినటువంటి సురుచికి ఎట్ట ఎదుట ఆమెతో ప్రణయమునకు భంగము కలుగుతుందో ఏమోననే జంకుతో ధ్రువుడిని చేరదీయలేదు. ప్రత్యక్షం భూపతి తస్యాహ సురుచ్య నా అభ్యనందత. నా అభ్యనందత అంటే ఏమిటి? ఇష్టపడలేదన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది? సురుచి యొక్క కుమారుడు ధ్రువుడు, కాబట్టి సురుచి యొక్క కుమారుడు ఉత్తముడు. కాబట్టి ఒకవేళ ధ్రువుడు వచ్చి కూర్చుంటే ఈయనకు ఆమె ఎడల ఎక్కువ ప్రేమ అన్నమాట. అలాంటప్పుడు ఆమె ప్రేమను కోల్పోతాడేమో అనేటువంటి భయం ఈయనకి. అది కూడా మనకి సాధారణంగా జరిగేటువంటిది అనమాట. అంటే మనం ఎవరిపైన ప్రీతి ఎక్కువ ఉందో వాళ్ళ పిల్లలను చేరదీయటము. కాబట్టి ఆ విధంగా ఆమె మనసుకు నొప్పించకూడదనేటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గరకు రాజుకి ఇష్టం లేదు, తన ఒడిలో కూర్చోవాలని అనుకోవడం రాజుకి ఇష్టం లేదనమాట. ఎవరిని? ధ్రువుణ్ణి. కాబట్టి ప్రేమతో వచ్చి ధ్రువుడు ఒడిలో కూర్చోవాలనుకోవడం రాజుకి ఇష్టం. ఎందుకని? ఆ సురుచి అలా ప్రత్యక్షంగా చూస్తూ ఉండగా, ప్రత్యక్షం భూపతి తస్యాహ సురుచ్యా నా అభ్యనందత ప్రణయేన ఆగతం పుత్రం ఉత్సంగారోహణోత్సుకం. కారణం చెప్పారనమాట.
ఆ తరువాత మరి సపత్నీ తనయం దృష్ట్వా తమ అంకారోహణ ఉత్సుకం. సపత్నీ తనయం అంటే సపత్ని అంటే తండ్రి ఒడిలోకి చేరాలనే బుద్ధితో ఉన్న ధ్రువుడిని చూచి సపత్నీ తనయం దృష్ట్వా తమ్ అంకారోహణ ఉత్సుకం. దృష్ట్వా తమ అంకారోహణ ఉత్సుకం అంటే అంకం పోయి ఆలోచించడానికి గమనించినటువంటి సురుచి పితుహు పుత్రం తదా ఆరుఢం సురుచి వాక్యం అబ్రవీత్. అప్పుడు సురుచి ఈ విధంగా పలికినది. అంటే ఈ దృశ్యాన్ని గమనించినటువంటి సురుచి తన కొడుకు రాజుగారి ప్రేమకు పాత్రుడై ఉండడము, సవతి కొడుకు అయిన ధ్రువుడిని ఆదరించకపోవడమును అర్థం చేసుకుని ధ్రువుడితో ఇట్లా పలికిందనమాట. ఇక్కడ పితుహు పుత్రం అనే పదము నర్మగర్భంగా ఉన్నది. పితుహు పుత్రం అంటే ఏమిటి? తండ్రి యొక్క కుమారుడు అని. పుత్రం ఉత్సంగారోహణ ఉత్సుకం సపత్నీ తనయం దృష్ట్వా తమ అంకారోహణోత్సుకం పితుహు పుత్రం అన్నారు. ఇది ఈ పితుహు పుత్రం అంటే ఏమిటి? కొడుకు యొక్క కుమారుని అర్థం. అంటే కొంచెం హేళనగా చెప్పడం అనమాట. పితుహు పుత్ర అనే పదం నర్మగర్భంగా ఉన్నది. అంటే మామూలుగా పిల్లల్ని కూడా అడుగుతుంటారు, నీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా అని. వాళ్ళు పాప కన్ఫ్యూజ్ అయిపోతారు. అది కూడా అడిగేటప్పుడు ఇద్దరు ఎదురుగా ఉన్నారనుకోండి, ఎవరు చెప్తే ఏం కాదు ఏమవుతుందో తెలియదు. అమ్మ ఇష్టం అంటే నాన్నేమో బయటికి తీసుకోబోడు, ఏది కొనిచ్చడు. కొన్ని నాన్న ఇష్టం అంటే వెంటనే అమ్మ ఇంట్లో చేసింది ఏది సరిగా చేయదు, సరిగా ఇవ్వదు అని వాళ్ళ చిన్న పిల్లలు భయం అన్నమాట. ఇక్కడ ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు కావాలని అడుగుతుంటారు, నువ్వు నాన్న కొడుకు అమ్మ కొడుకు అని అడుగుతుంటారు. ఇక్కడ ఆ విధంగా పితుహు పుత్రం అని చెప్పబడింది. అంటే ఈమె ఆ విధంగా మనస్సులో ఉన్నదన్నమాట భావన. అంటే ఏమిటి? తన యొక్క భర్త అయినటువంటి ఆ రాజు స్వయంభువునకు ఈమె ఆ విధంగా ఆలోచిస్తున్నది. తనకు కలిగినటువంటి కుమారుడే రాజు సంబంధించిన వాడు. మరొక భార్యకు కలిగినటువంటి ఆ ధ్రువుడు పితుహు పుత్రం అని చెప్పబడింది. ఆ విధంగా ఆమె ఆ ఈర్ష్యతో ఏం చేసినది? క్రియతే కిం వృధా. ఆమె ఆ పిల్లవాడితో ధ్రువుడితో చెప్తుందనమాట. ఏమని? నువ్వు ఇటువంటి ఆశపడటం సరి అయినది కాదు. ఇది నీకు అర్హత లేనటువంటి విషయం అనమాట. అర్హత లేని దానికి నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? అర్హత లేని దాన్ని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు అని అర్థం స్ఫురించేలాగా అతనితో చెప్తుందన్నమాట. ఎవరితో? ఆ పిల్లవాడితో, ధ్రువుడితో. అంత చిన్న పిల్లవాడు, వాడితో చెప్తుంది. ఈర్ష్య ఉన్నటువంటి వ్యక్తులు ఎదుటి వారితో ఎంత వయసు అనేది ఆలోచించరండి. ఆ ఈర్ష్య అలా పలికిస్తుంది అనమాట. అంతేగాని ఈమె వయసు ఎక్కడ, చిన్న పిల్లవాడు, ఆ వాడితో పలకవలసినటువంటి మాటలే కాదు ఇవి. కానీ ఈమె ఆ ఈర్ష్యతో ఇలా చెప్తుంది. ఏమని? క్రియతే కిం వృథా వత్స. వత్స క్రియతే కిం వృథా. వృథా అంటే ఏమిటి? ఫలితము లేనటువంటి ప్రయత్నము. కిం వృథా వత్స మహాన్ ఏష మనోరథ. మనోరథం అంటే కోరిక, పేరాశ అంటుంటాం మనం. గొప్ప ఆశ అంటే పేరాశ. మహాన్ ఏష మనోరథ అన్య స్త్రీ గర్భజాతేన అసంభూయ మమ ఉదరే. అసంభూయ మమ ఉదరే అంటే నా కడుపులో నువ్వు జన్మించలేదు. ఓకే, తండ్రి ఒకడే కాదని చెప్పలేదు. కానీ నీ దురదృష్టాత్తు తల్లి వేరు. నా కడుపున జన్మించి ఉంటే ఈ ఉత్తముడిలాగానే నువ్వు కూడా చాలా చక్కగా తండ్రి యొక్క అంకంలో కూర్చొని కాలం గడపవచ్చు. కానీ నీవు దురదృష్టవశాత్తు నా కడుపున జన్మించలేదు అని చెప్పి అన్య స్త్రీ గర్భజాతేనా. అన్య స్త్రీ అంటే ఏమిటి? వేరొక స్త్రీ యొక్క ఆ గర్భమునందు పుట్టినటువంటి నీవు ఇటువంటి ఉత్తమ స్థానాన్ని కోరుతున్నావు. సంభూయ మమ ఉదరే నా సంభూయ. అన్య స్త్రీ గర్భజాతేన అసంభూయ మమ ఉదరే. అసంభూయ అసంభూయ అంటే ఏమిటి? కలగకుండా అని అర్థం అండి. ఎక్కడ? మమ ఉదరే అంటే జన్మించకుండా. నా యొక్క గర్భమును జన్మించగా నీకు ఈ వ్యర్థమైనటువంటి పేరాశ ఎందుకు? ఉత్తమోత్తమం అప్రాప్యం అవివేకం అభివాంచసి. అంతేకాదు, ఇంకా చెప్తున్నది, ఉత్తమోత్తమం అప్రాప్యం. ఉత్తమోత్తమం అప్రాప్యం అవివేకో అభివాంచసి. అవివేకులే అయినటువంటి వారే చాలా ఉత్తమమైనటువంటి దాన్ని, ఉత్తమోత్తమైన స్థానాన్ని కోరుతున్నావు.
ఎందుకంటే నీవు అవివేకుడు కాబట్టే అభివాంఛసి కోరుకుంటున్నావు. సత్యం సుతః త్వమపశ్య కింతు నత్వం మయా ధృతః. కానీ సత్యం సుతః త్వం అపి అస్య అంటే నీవు కూడా కుమారుడవే, ఈ రాజసింహాసనానికి నీవు కూడా అర్హుడే. కానీ నా త్వం మయా ధృతః, కానీ నీవు నా కొడుకునే తగిన నా కొడుకు కాదు కాబట్టి, నీకు నా కడుపున నీవు జన్మించలేదు కాబట్టి, నీవు నాకు పుట్టలేదు కాబట్టి ఈ రాజసింహాసనము ఎటువంటిది, దీనికి అర్హుడవు కాదు. ఇది ఎటువంటిది? ఏతత్ రాజ ఆసనం సర్వభూభృత్ సంశ్రయ కేతనం. సర్వభూభృత్ సంశ్రయ కేతనం. కేతనం అంటే ఏమిటి? ఆశ్రయం ఇచ్చేటువంటిది అని. ఏమిటి ఈ రాజసింహాసనము? ఏతత్ రాజాసనం అంటే రాజసింహాసనం ఎటువంటిది? సర్వభూభృత్. సర్వభూభృత్ అంటే సమస్త భూభృత్ అంటే రాజు అని అర్థం అండి. సర్వభూభృత్ అంటే ఏమిటి? సమస్త రాజేంద్రులకు కూడా ఆశ్రయకేతనం, ఆశ్రయం ఇచ్చేటువంటిది. ఇది నా కొడుకుకే తగినట్టుది. యోగ్యం మమైవ పుత్రస్య. యోగ్యం మమైవ అంటే నా యొక్క పుత్రుడికే యోగ్యమైనటువంటిది. కిం ఆత్మ క్లిశ్యతే త్వయా. అటువంటిది నా కొడుకే తగినటువంటిది. ఎందుకు వృధాగా మనస్సును కష్టపెడతావు? కిం ఆత్మ క్లిశ్యతే త్వయా. క్లిశ్యతే అంటే ఏమిటి? కష్టపెడటం అంటే అనవసరంగా నీవు ఏదో నాకు దొరకలేదని బాధపడిపోవద్దు. ఇది నీకు అర్హత లేనటువంటిది అన్నమాట. ఇది చాలా ఉత్తమోత్తమైనటువంటి రాజసింహాసనం అనేది సులభంగా పొందగలిగేది కాదు. దీనికి చాలా కష్టపడాలి. కాబట్టి ఉత్తముడు పూర్వజన్మ సుకృతమో ఏదో ఆయనకి నా కడుపున జన్మించడము, అందువలన ఈ రాజసింహాసనం కూర్చున్నటువంటి తండ్రి యొక్క అంకమునందు ఒడియందు కూర్చునేటువంటి అర్హత కలిగినది. కానీ నీకు ఆ అర్హత లేదు. అందువలన నీవు అనవసరముగా క్రీతే కిం వృధావత్వ మహాన్యేష మనోరథ అని ఉచ్చై మనోరథస్తే అయం మత్పుత్రస్యేవ కిం వృధా. అంతేకాదు, నా పుత్రునిలా ఉండాలనుకోవటం నీకు అందరాని పొందలేని కోరిక. ఉచ్చై మనోరథతే అయం మత్పుత్రస్యేవ కిం వృధా అంటే మత్పుత్రస్యేవ అంటే ఏమిటి? నా పుత్రుడు వలె పుత్రునిలా ఉండాలనుకోవడం నీకు అందరాని పొందలేని కోరిక. సునీత్యాం ఆత్మనో జన్మ కిం త్వయా నా అవగమ్యతే. నీవు సునీత యందు నీ జన్మను అంటే అసలు తల్లి అనమాట, ధ్రువుడి యొక్క తల్లి. సునీత యందు నీ జన్మను పొంది ఉన్నావు. ఈ మాత్రం నీకు నా అవగమ్యతే, ఈ మాత్రం నీకు తెలియరాలేదా అని ఆ చిన్న పిల్లవాడిని చెప్తుందన్నమాట. క్రియతే కిం వృథా వత్స మహాన్ ఏష మనోరథ అన్య స్త్రీ గర్భజాతేన అసంభూయ మమోదరే ఉత్తమోత్తమం అప్రాప్యం అవివేకో అభివాంఛసి సత్యం సుతస్త్వమప్యస్య కింటు నత్వం మయా ధృతః. ఎంత చక్కగా చెప్పిన అంటే, ఈ తండ్రికి జన్మించిన వాడే నువ్వు కాదని చెప్పడం లేదు, కానీ నాకు జన్మించలేదు నువ్వు కాబట్టి నీకు నేను జన్మ ఇవ్వలేదు కాబట్టి అటువంటి అదృష్టానికి నీవు నోచుకోలేదు. ఏతత్ రాజాసనం సర్వభూభృత్ సంశ్రయ కేతనం యోగ్యం మమైవ పుత్రస్య కిమాత్మా క్లిశ్యతే త్వయా ఉచ్చైర్ మనోరథస్తే అయం మత్పుత్రస్యేవ కిం వృధా. ఉచ్చై మనోరథం. ఉచ్చై అంటే చాలా ఎత్తైనటువంటిది. ఉచ్చం అంటే అంటే ఏమిటి? చాలా కోరిక. ఉదాహరణకి బిఏలో 2 సార్లు ఫెయిల్ అయిపోయాడండి. అబ్బా నేను ఐఏఎస్ అవ్వాలి, కలెక్టర్ అయిపోవాలి, ఈ యొక్క అంతేకాదు కలెక్టర్ అయిపోవాలి, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అయిపోవాలి ఈ రాష్ట్రానికి. ఇలాంటి కోరికలు ఉంటే అది ఎలా ఉంటుందండి? ఉట్టిగే ఎగరలేడు, ఇంకా స్వర్గానికి ఏమి ఎగురుతాడు. ఆ విధంగా అందుకే ఇక్కడ ఉచ్చై మనోరథస్తే. నీది అటువంటిది కోరిక, నీకు అర్హతే లేదు, కానీ ఎందుకు కోరుకుంటున్నావు? మా పుత్రస్యేవ కిమృది, నా పుత్రిలా ఉండాలనుకోవడం నీకు అందరాని పొందలేని కోరిక. సునీత్యాం ఆత్మనో. అంతేకాదు, నీకు ఒక విషయం మర్చిపోతున్నావేమో. ఏమిటది? సునీత్యాం ఆత్మనో జన్మ కిం త్వయా నా అవగమ్యతే. నా అవగమ్యతే అంటే ఏమిటి? తెలీదా అని అడుగుతాం. నీకు ఆ విషయం తెలీదా? నీ జన్మ